అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కట్టుకున్న భార్యనే రోకలి బండతో అతి కిరాతకంగా హత్య చేశాడో భర్త. అది కూడా పిల్లలు ఇంట్లో పడుకున్న సందర్భంలోనే ఈ దారుణమైనటువంటి ఘటనకు ఒడిగట్టి ఆ తర్వాత వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని నా చేతులారా నేను చంపుకున్నానంటూ ఆయన పెట్టినటువంటి స్టేటస్ ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది. హైదరాబాద్ బోరబండలో జరిగింది ఈ ఘటన. భార్యాభర్తల మధ్య సంబంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి అనడానికి ఈ ఘటన ఇప్పుడు నిదర్శనంగా మారింది. అనుమానంతో భార్యను రోకలి బండతో కొట్టి హత్య చేశాడో భర్త. అయితే అక్కడ నిద్రపోతున్నటువంటి పిల్లలు మేల్కోవడంతో అమ్మ పడుకుందని, మీరు నిద్రపోండి అని చెప్పి బయటకు వెళ్ళి తన భార్య తనని చంపేశానంటూ మొబైల్లో స్టేటస్గా పెట్టుకున్నటువంటి ఘటన ఇప్పుడు అక్కడ స్థానికంగా కలకలం రేపుతోంది. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందినటువంటి ఆంజనేయులు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన సరస్వతిలకు 2013లో వివాహమైంది. కొన్నేళ్లుగా రాజీవ్ గాంధీ నగర్లోని ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు అద్దెకి. వీరికి ఓ కుమారుడు ఓ కుమార్తె కూడా ఉన్నారు. ఆంజనేయులు కారు డ్రైవర్గా సరస్వతి హైటెక్ సిటీ ప్రాంతంలోని ఒక కంపెనీలో హౌస్ కీపింగ్గా సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేది. దీనికి తోడు భార్యపై ఆంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఉద్యోగం మానేసి జులాయిగా తిరగసాగాడు. సరస్వతి పలుమార్లు కొలువుకు వెళ్ళాలని సూచించినా కూడా, అంటే భర్త నువ్వు పని చేయి ఏదో ఒకటని చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బులు లేకపోవడంతో పిల్లలను సైతం బడికి పంపడం మాన్పించేశారు. పాపం ఆ పిల్లలు కూడా ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. అయినా కూడా ఆంజనేయులు బుద్ధి మారకపోవడంతో నీతో బతకలేనంటూ ఇటీవల పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది ఆమె. తాను మారిపోతానని, మంచిగా ఉంటానని మాయమాటలు చెప్పి ఈ నెల 17న భార్యా పిల్లలను మరలా ఇంటికి తీసుకొచ్చాడు భర్త. భర్త మారాడు అనుకున్నటువంటి ఆ ఇల్లాలు ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్ళి వచ్చింది. ఇక పిల్లలకు భోజనం పెట్టి పడుకున్నారు. ఆ సమయంలోనే ఆంజనేయులు నిద్రిస్తున్నటువంటి భార్య తలపైన రోకలి బండతో పలుమార్లు బలంగా మోదడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అక్కడే నిద్రపోయినటువంటి పిల్లలు వాళ్ళ దుస్తువులు సైతం రక్తంతో తడిసిపోయాయి. ఆ సమయంలో వారిద్దరూ నిద్రలేవడంతో ఆ భార్యను చంపుతున్నటువంటి సందర్భంలో అలజడి వచ్చి ఆ పిల్లలు పడుకున్న పిల్లలు నిద్రలేవడంతో అప్పటికే ఆమె చనిపోయింది. అన్కాన్షియస్లో ఉంది, లేవలేని పరిస్థితి. అమ్మ పడుకుంది, మీరు నిద్రపోండి అని ఆ భర్త ఆంజనేయులు బయటకు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ వెంటనే భయంతో పిల్లలు నిద్రలేచి లైట్ వేసి చూసేసరికి అక్కడ తల్లి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి వారు వెంటనే అక్కడ ఉంటున్నటువంటి సమీపంలో ఉంటున్నటువంటి వారి మేనమామకు ఫోన్ చేసి చెప్పారు. ఆయన అక్కడికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ఇదిలా ఉంటే భార్యను చంపేశాననేటువంటి బాధ, భయం ఏమాత్రం లేదు అతనికి. ఆ తర్వాత చంపేసి బయటికి పోయిన తర్వాత నా భార్యను చంపేశానంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. నా జీవితంలో సగభాగమైనటువంటి నిన్ను నా చేతులారా చంపుకున్నాను అని స్టేటస్ పెట్టుకోవడం గమనార్హంగా మారింది. ఇప్పుడు ఆంజనేయులు గతంలో సరస్వతి మరో సోదరుడైనటువంటి ప్రశాంత్ను కత్తితో గాయపరచడంతో కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. సరస్వతి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఏదేమైనా కానీ హైదరాబాద్లో ఒకవైపు కుకట్పల్లిలో భర్తనే భార్య చంపేసినటువంటి ఘటన, బోరబండలో భార్యను భర్త రోకలితో చంపేసినటువంటి ఘటన, ఏదేమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఈ దారుణమైనటువంటి హత్యలు భార్యాభర్తల మధ్య నెలకొంటున్నటువంటి నేటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. దీని కారణంగా అమాయక పిల్లలు ఆగమైపోతున్నారు. ఇప్పుడు వీరికి 2 పిల్లలు ఉన్నారు. అక్కడ కుకట్పల్లిలో జరిగినటువంటి దాంట్లో కూడా 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఇప్పుడు రోడ్డున పడిపోయారు. కొన్ని ఘటనల్లో అయితే అంతకుముందు పిల్లలను కూడా చంపేసి చచ్చిపోతున్నటువంటి ఘటనలు ఉన్నాయి. ఏదేమైనా కూడా వరుసగా వస్తున్నటువంటి ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు నేటి సమాజంలో భార్యాభర్తల రిలేషన్షిప్ ఏ రకంగా ఉందనేది ప్రశ్నార్థకరంగా మారేలా చేస్తుంది.